ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదు తెలంగాణలో చెప్పండి. ఇప్పుడు 30-40 ఏళ్ల కింద ప్రారంభమైన ప్రక్రియ అది. కేంద్ర ప్రభుత్వ అధికారులైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులైనా వాళ్ళ యొక్క పరిపాలన అవసరాల కొరకు, వాళ్ళ భద్రత కొరకు వాళ్ళు చేస్తారు కొన్ని. దానికి ఏ ముఖ్యమంత్రికి అవసరం, ఏ మంత్రులకి ఏం అవసరం? ఏదో వీడు వింటున్నట్టు, కేటీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మీమ్స్ పెట్టి రాసి ఏదో మా మీద దాడి జరిగింది అని డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు అని భాష. వీళ్ళు ఇక ఫోన్ లేని తరించేది ఉందా మాకు టైము వీళ్ళ చక్కదనాలకి? ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాల కంటే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొక్కలకి. ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు? ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది. వస్తే దాని ఫలితం తెల్లారు మన్నాడు కనబడుతుంది. వాని ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాని ఆస్తి కాజు చేస్తున్నావు, వాడిని ఇంకోటి చేస్తున్నావు, లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటికి ఇస్తానో, అట్లీస్ట్ వాడు చేసే తప్పుడు పని దొరకబడితేనన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. అవును, నన్ను పట్టుకున్నారు, నా ఫోన్ ట్రాక్ చేసి పట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా మీద కూడా పైకిమాల కేసు పెట్టి నేను కర్ణాటకలో ఉంటే ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు. నేనేం ఏడవలేదే, మొత్తుకోలేదే నా ఫోన్ ట్యాప్ చేసిండు అని. ఉద్యమకారుడిగా నా విధి నేను చేసినా, పోలీసుగా వాళ్ళ పని వాళ్ళు చేసిండ్రు. ఉద్యమకారుడిగా ఆ రోజు మా తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తే, కారు ఎక్కిస్తే దానికి ప్రతిఫలంగా ఏం చేయాలో నేను చేసినా, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిండ్రు. ఏది మరి ఇవాళ? ఈరోజు కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు, ఈరోజు నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తలేని చెప్పు ఎవడన్నా వచ్చి అని మాట్లాడారు. నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, లేని వాటిని మీరు ఊహించి రాసి మేము ఇదే జర్నలిజం మాది అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో దాడి చేస్తాం. లోపడేదో విచారణ జరుగుతుంటే ఏ విచారణ అధికారి చెప్పిన రాస్తున్నారు? నిన్న వాళ్ళు కూడా మళ్ళీ రోతరాతలు మొదలుపెట్టినారు. నిన్న ఇవాళ ఏ పోలీస్ అధికారి చెప్పిండు మీకు? ఎవరి పేరు ఏందో చెప్పినట్టు? ఏం జర్నలిజం అనాలి మన దీన్ని? నిజమే, నీ ఆయుధంతో నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేస్తున్నావు మమ్మల్ని. పెడదాం చర్చ ఎక్కడైనా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్, మీడియా పట్ల మా కేసీఆర్కు ఉండే అంత అంకిత భావం, కేసీఆర్కు ఉండే అంత గౌరవం ఇంకొకరికి ఎవరికి ఉండదు. మేము మీడియా గురించి మాట్లాడతలేము, మేము కేవలం స్లాటర్ హౌస్ల గురించి మాట్లాడుతున్నాం. మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు, టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగేసుకొని స్లాటర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటానే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా
దాడులు జరుగుతున్నాయి, ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇక్కడ, పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇవ్వది క్రానికల్, దక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్ నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట పాపం, వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళదైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే అలా ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని, బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరపిత్తరు నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక. ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాని వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు. యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా, ఏ ఒక్కటి పోదు. తెలంగాణలో కూడా అబ్బా మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం, నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా పంపిస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ. పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోడని చూడా మీడియా పేరు వెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడితేనేమే, మేము అట్లా అనలేదే ఎవరిని, మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు, ఒక్క మీడియా రాయదు. ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్టులు తెల్లాడరికే కొట్టుకపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి, పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి పదవి నిలబడలే. గ్రేట్. ఇవాళ కింద పెట్టుకునే పైకి తీసుకొచ్చేవాడిని మూచుకుంటున్నా పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో, పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని వాడిని మైక్ వాడిని కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని మూచుకుందల్లో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో. ఇంత గొప్ప ప్రజాస్వామికవాదులు, ఇంత గొప్ప మీడియా ప్రేమికులు, ఇవన్నీ వారి దోస్తుల భాగవతాలు. వీరట ఏమేమో జరిగిపోయిందట. మేము మళ్ళీ చెప్తున్నాం, మీడియా పట్ల మాకు గౌరవం ఉంది, మీడియా విషయంలో మాకేం పంచాయతీ లేదు, స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది చాలా స్పష్టం. ఇవాళ కాళేశ్వరం పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్
తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు.